నీళ్లు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మంచినీళ్ళకి కొరత లేదు, ప్రతి ఇంటికి సరఫరా చేస్తామని చెప్పి ఆయన కూడా చెప్పాడు. ఈ జలజీవన్ మిషన్ గత ప్రభుత్వం ఉపయోగించుకోలేదు, ఆ పథకాన్ని అంతా పాడు చేసింది, మేము మోడీని బతిలాడి మళ్ళా పథకాన్ని పునరుద్ధరిస్తున్నాము అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. మేము తిరిగిన గ్రామాల్లో చాలా చోట్ల పైప్ లైన్లు వేశారు, పైప్ లైన్లు ఉన్నాయి కానీ నీళ్ళు రావు, వీధి కుళాయిలు లేవు, కేవలం కొన్ని చోట్ల పంపులు ఉన్నాయి. ఈ పంపుల్లో హ్యాండ్ పంపుల్లో బోరింగ్ పంపుల్లో చాలా కలుషితమైనటువంటి జలాలు వస్తున్నాయి. మేము ఊళ్ళో చూపెట్టి నడిపూడి గ్రామంలో చూస్తే నల్లగా, సీసాలో చేస్తే నల్లగా ఉంది, గిన్నెలో పోస్తే అడుగునంతా కూడా పేరుకుపోయి ఉన్నది. అది ఈ పైప్ లైన్ల ద్వారా వస్తున్న నీళ్లు. అంతేకాకుండా డ్రైనేజీ, ప్రతి ఊళ్ళో డ్రైనేజ్ సమస్య ఉంది, ఎక్కడ డ్రైనేజీ నీళ్లు బయటకు పోయే పరిస్థితే లేదు. ఈ డ్రైనేజీ కొన్ని చోట్ల పొంగి పొరలప్పుడు పోయి పంట కాలంలో కలుస్తున్నారు. డ్రైనేజీ ఫెసిలిటీ లేనందువల్ల కొన్ని చోట్ల పోయి పంట కాలంలో కలిస్తే పంట కాలంలో ఇప్పుడు ఈ మెట్ల కాలనీ బాలయోగన కాలనీ చూస్తే మధ్యలో రెంటి మధ్యలో పంట కాలం ఉంది. నేను చూసేది డ్రైనేజ్ అనుకున్నాను, ఇది డ్రైనేజ్ అని అడిగితే కాదండి, పంట కాలం పొలాలకు నీళ్లు పోతున్నాను. కానీ మొత్తం అసలు ఆ నీళ్లు పట్టుకుంటే వెంటనే ఇది వచ్చేస్తుంది, అలర్జీ వచ్చేస్తుంది వాళ్ళ దీనికి. అంటే ఇవి పొలాలకు పారుతాయి ఈ నీళ్లు, ఆ పొలాల్లో ఆ నీళ్ళతో పంటలు ఎలా పండుతాయో మనం ఊహించవచ్చు. కెమికల్ వాటర్ తోటి పొలాలు ఎలా ఉంటాయి, చెడిపోద్ది మొత్తం, వ్యవసాయం కూడా చెడిపోయేటువంటి పరిస్థితి. అందువల్ల డ్రైనేజీ లేకపోవటం వల్ల ఒక కలుషితమైనటువంటి వాతావరణం పెరుగుతుంది. దీనివల్ల దోమలు ఎప్పుడైతే అసలు ఎంత పెద్ద ఎత్తున దోమల గురించి అడుగుతుంటే వాటి గురించి ఎందుకులేండి మీరు మాట్లాడటం అన్నట్టుగా ఉందన్నమాట. ఇప్పుడు ఒక హాస్టల్కి వెళ్ళాం, ఇక్కడే టౌన్లోని ఆడపిల్లల హాస్టల్, పాపం పిల్లలు వాళ్ళు దోమలతో వాళ్ళు పగలు కాలేజీకి వచ్చి నిద్ర పిల్లలు ఎలా తట్టుకుంటారు. మేము అడిగాం మీకు ఏమన్నా కనీసం దోమతెరలన్నా ఇచ్చారని, దోమతెరలు కూడా ఇవ్వలేదు. మాకు దోమతెరలు ఇవ్వాలి అనే ఒక నిబంధన ఉంది హాస్టల్స్కి, పిల్లలకి దోమల నుంచి రక్షణ కోసం. మరి పిల్లల స్థాయిలో లేవు. ఆ హాస్టల్లో సరఫరా చేసే బియ్యం కూడా దొడ్డు బియ్యం సరఫరా చేస్తున్నారు. అవి ఉడకని బియ్యం ముద్ద అయిపోతుంది, వాడు తినే అన్నం కూడా వృధా అవుతుంది. కానీ పౌర సరఫరాల మంత్రి మనోహర్ గారు ఏం చెబుతారు, మేము ప్రతి హాస్టల్కి మధ్యాహ్న భోజనం విద్యార్థులకి సన్న బియ్యం సరఫరా చేస్తాము. ఇప్పుడు చెప్పి 6 నెలలు అయింది సన్న బియ్యం సరఫరా చేస్తామని. కానీ ఇప్పటికీ దొడ్డు బియ్యం వస్తుంది, అవి దేనికి పనికి పిల్లలు తినగలిగిన పరిస్థితి కూడా. చిన్న పిల్లలు మేము ఆ ఊళ్ళో ఎవరు మన కార్మిక నగర్లో నా దగ్గరకు వచ్చి చదువుతున్నారు చిన్నపిల్లలు, 6వ తరగతి 7వ తరగతి చదివే పిల్లలు, అంకుల్ మా అన్నం బాగాలేదు, మా స్కూల్లో బియ్యం మంచి కాదు, మీరు మాట్లాడండి అని చెవులో బయటికి వినపడకుండా పిల్లలు అవి వాళ్ళు ఎవరో ప్రాంప్టింగ్ చేసి చెప్పినటువంటిది కాదు. మేము సమస్యలు తెలుసుకోవడానికి వచ్చామని చెప్తూ తెలిసి మేము బయలుదేరి వస్తున్నప్పుడు పక్కకు పిలిచి చెవులో అవుతున్నారు పిల్లలు. అంటే ఎంత దారుణంగా ఉన్నది పరిస్థితి. చెప్పే మాటకి చేస్తున్నటువంటి పనికి సంబంధం లేదు. ఇప్పుడు ఆడపిల్లల రక్షణకి మేము స్త్రీ రక్ష అని ఒక యాప్, ఇంతకుముందు దిశ అని ఉండేది, ఇప్పుడు దిశ పేరు మార్చి స్త్రీ రక్ష పెట్టామని అంటున్నారు. హాస్టల్లో విద్యార్థులు కానీ బయట పిల్లలు కానీ ఎవరు కూడా ఆడపిల్లలు ఆ రక్ష యాప్ డౌన్లోడ్ చేసుకోమని వాళ్ళకి చెప్పిన వాళ్ళు కానీ డౌన్లోడ్ చేసుకోవటం కానీ లేదు. అంటే ఎంత వేగంగా ప్రభుత్వం పనిచేస్తున్నది. చెబుతున్న మాటలు ఏమిటి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. లోకేష్ అయితే రోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్సే మాట్లాడుతుంటాడు. అది ఒక రకంగా కరెక్టే. కార్పొరేట్ కంపెనీలకి సంవత్సరం తర్వాత జరగాల్సిన పనులు కూడా ఇప్పుడు చేసేసారు. ముందే అడ్వాన్స్లు ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి భూములు ఇస్తున్నారు, పర్మిషన్లు ఇస్తున్నారు, వాళ్ళకి రాయితీలు ఇస్తున్నారు, అన్ని సంవత్సరం ముందే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. పని ప్రారంభించడానికి ముందే అన్ని ఇచ్చేస్తున్నారు భూములతో సహా. ప్రజల విషయంలో సంవత్సరం ఆలస్యంగా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన రోజు వాగ్దానం స్పెషల్ డిఎస్సి మీద ఫస్ట్ ఫైలు సంతకం, స్పెషల్ డిఎస్సి. ఈరోజు ఏ ఊరు పోయినా డిగ్రీ చదువుకున్న వాళ్ళు, బీటెక్ చదువుకున్న వాళ్ళు, బీఈడి చదివిన వాళ్ళు ఏ ఊరు పోయినా కూడా కుప్పల లెక్కలు కనిపిస్తున్నారు. ఇంట్లో మా పిల్లలు దళితులు చెబుతున్నారు మా పిల్లలకు ఉద్యోగాలు. ఇంతకుముందు అనుకునేవాళ్ళు దళితులకి రిజర్వేషన్ ఉన్నాయి, ఉద్యోగాలు వస్తాయని. ఇప్పుడు ఆ దళిత వాడల్లోనే ఎక్కువ మంది ఉన్నారు చదువుకున్న నిరుద్యోగులు. మరి సంవత్సరం కాలం ఫస్ట్ ఫైల్కే అమల్లోకి రావడానికి సంవత్సరం పడితే రేపు వచ్చే నెలలో మేము నోటిఫికేషన్ ఇస్తామని అంటున్నారు. ఇస్తారో లేదో తెలియదు.
అంటే కరెక్ట్గా సంవత్సరం ఫస్ట్ ఫైల్కే ప్రజలకు సంబంధించిన సంవత్సరం పడితే సంతకం పెట్టిన తర్వాత ఇది ఎంత స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అర్థమవుతుంది. కాబట్టి చెప్పే మాటకి చేస్తున్నటువంటి పనికి సంబంధం లేదు. ఇప్పుడు P4 పేరుతోటి నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. P4 ఉద్ధరించడం ఏది పేదవాళ్ళని కింద ఉన్నటువంటి 20% పేదవాళ్ళని P4 ద్వారా ఉద్ధరిస్తా. ప్రభుత్వం ఏమీ సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టదు. సంపన్నులు టాప్ 10% సంపన్నులను తీసుకొచ్చి వాళ్ళ చేత ఇలా సహాయం చేయిస్తామని చెప్పి చెబుతున్నాడు. ఇది ఎక్కడైనా జరిగిందా? నేను ఈ ఊర్లో అడిగాను. ఇప్పుడు పోయిన తాండవపల్లిలో మహిళలు ఇచ్చారు, అందరూ ఉపాధి హామీ కార్మికులు. వాళ్ళకి ఉపాధి పనులు లేవు, ఉపాధి పని లేదు. ఇస్తున్న పని కూడా చాలా భయంకరమైన పని, చేయలేని పని అప్పు చెప్పారు వాళ్ళకి. తక్కువ వేతనం 150 అంత వస్తుంది, 300 రావాల్సిన చోట 150 వస్తుంది వాళ్ళకి వేతనం. వాళ్ళకి చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఈ ధనవంతుల చేత మీకు సహాయం చేయిస్తానంటున్నాడు, పని లేదు కదా మీకు పేదవాళ్ళు కాబట్టి మీకు సహాయం చేస్తున్నాడు అని చెప్పి నేను వేరే నా కామెంట్ తప్పు ఒప్పు ఏం చెప్పలేదు. వాళ్ళు అన్నారు, ఎప్పుడన్నా ఎవరైనా మా ఊళ్ళో ఉన్నారండి, మన కరోనా వచ్చింది, కరోనా వచ్చినప్పుడు ఎంప్లాయీస్ 5,000, 10,000, 20,000 సంపాదించిన వాళ్ళు వచ్చి అన్నం అవి మంచినీళ్ళు అవి అని ఇచ్చారు. భూస్వాములు కానీ కాంట్రాక్టర్లు కానీ డబ్బున్న వాళ్ళు ఎవరు వచ్చి కనీసం 10 పైసలు ఖర్చు పెట్టలేదండి. పాపం వీళ్ళు తింటున్నారా, సస్తున్నారా, వీళ్ళకి పని ఉందా లేదా అని కూడా ఆలోచించలేదండి. వాళ్ళ సంగతి వాళ్ళు చూస్తున్నారు తప్ప మాకేం సాయం చేయలేదు. అంత ప్రమాదకరమైన కరోనాలో కూడా పైసా ఖర్చు పెట్టని ఈ సంపన్నులు మా కోసం రేపు పెడతారు ఖర్చు అంటే మేము నమ్మాలా అండి అని వాళ్ళు అన్నారు. నేను చెప్పిన మాట కాదు, మహిళలు వాళ్ళ స్వీయ అనుభవం ద్వారా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వచ్చి గ్రామాలు తిరిగి మహిళలను కదిలిస్తే సంపన్నులు వచ్చి పేదవాళ్ళని ఉద్ధరిస్తారు అని చెప్పేటువంటిది ప్రపంచ చరిత్రలో ఇంతవరకు లేదు ఎక్కడ. వాళ్ళు పన్ను ఎగ్గొడుతున్నారు. వాళ్ళు ఇంకో మాట అన్నారు ఆ మహిళలు అక్కడ ఉండేవాళ్ళు, అయ్యా మా దగ్గర నుంచి తీసుకోకుండా ఉండి చాలని. ఈ సంపన్నులు జనం దగ్గర నుంచి లూటీ చేస్తున్నారు, భూములు లూటీ చేస్తున్నారు, కూలీ పనులు ఇవ్వకుండా లూటీ చేస్తున్నారు, జీతాలు ఎగ్గొట్టి లూటీ చేస్తున్నారు. వీళ్ళు మళ్ళీ పేదవాళ్ళకి సహాయం చేస్తారా? ఎక్కడన్నా ఉందా? చరిత్రలో జరిగిందా ఇది? అంటే భ్రమలు పెట్టి తాము బాధ్యతని తప్పుకొని ప్రజల్ని బిచ్చగాలుగా యాచకులుగా మార్చడానికి చేస్తున్నటువంటి పని. 20% మంది పేదవాళ్ళని యాచకులుగా మార్చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఇది అసంభవం. కాబట్టి ప్రభుత్వ బాధ్యత పేదరికాన్ని నిర్మూలించి ప్రభుత్వ బాధ్యత. P4 అని చెప్పి సంపన్నులు ప్రభుత్వం పేదలను ఉద్ధరిస్తారని అంటే, ఇంతకుముందు ఇదే ముఖ్యమంత్రి 2000 సంవత్సరంలో విజన్ 2020 అని పెట్టి విదేశాల్లో ఉండే వాళ్ళని దత్తత తీసుకోమన్నాడు గ్రామాలకి. దత్తత గ్రామాలు ఇదే మన చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. ఎవరైనా సంపన్నులు దత్తత తీసుకొని గ్రామాలను ఉద్ధరించింది ఉందా? ఇక్కడ రిలయన్స్ ఉంది, గ్యాస్, ఏ గ్రామాన్ని దత్తత తీసుకున్నారా? సంపద అంతా అతని చేతిలో ఉంది, సంపద అంతా రిలయన్స్ చేతిలో ఉంది. మేము అది మన మండలం ఇటువైపు మన కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో గాడిరేవు మండలంలో రిలయన్స్ గురించే ప్రతి ఊళ్ళో చెప్పారు. ఏమంటే రిలయన్స్ పెట్టారు, మాకు ఒక పొల్యూషన్, నీళ్లు పొల్యూషన్, పొలాలకు నీళ్ళు రావట్లేదు వాళ్ళ పుణ్యాన, పొలాలకు కూడా. వీళ్ళ వల్ల మాకు ఉద్యోగం ఒకటి రాలేదు, మాకు ఒక లాభం జరగలేదండి, మా గ్యాస్ తీసుకుపోవడం తప్ప మాకు ఇంత ప్రయోజనం జరగలేదని చెప్పారు. రిలయన్స్ అతి పెద్ద కంపెనీ దేశంలో, ఏ ప్రయోజనం లేదు. CSR నిధులన్నీ కూడా రాజకీయ నాయకులకి కుల నాయకులకి ఇచ్చి వాళ్ళ పెత్తనాన్ని వాళ్ళ లాభాలను కాపాడుకోవడానికి దొంగ లెక్కలు రాసి ఉపయోగిస్తున్నారు తప్ప ఒక గ్రామ అభివృద్ధి CSR నిధులు కూడా ఖర్చు పెట్టడం. కాబట్టి P4 పేరుతో జరిగేటువంటి మోసకారితనం ఇది ప్రజలను ఉద్ధరించేది కాదు. ప్రభుత్వం మీరు వాళ్ళ మీద పన్నులేయండి, వాళ్ళ దయతో ఇవ్వడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా, పేదవాళ్ళకి వాళ్ళని ఖర్చు పెట్టమనేది మీరే పన్నులు వేసి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోండి. నేను చెబుతుంది అది. ఆ కార్పొరేట్ కంపెనీ మీద పన్నులు, కార్పొరేట్ ట్యాక్స్ వేయండి. ఇప్పుడు గూగుల్, ఫేస్బుక్ వీటన్నిటి మీద 6% పన్ను ఉంటే రద్దు చేసింది మోడీ ప్రభుత్వం. ఎందుకు రద్దు చేయాలి? వాళ్ళ మీద దయ ఎందుకు అంత? వాళ్ళు ప్రపంచంలోనే